హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఆదరణ నీవేగా, ఆనందము నీవే, ఆదరణ నీవే. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. యేసయ్యా ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములను అందరూ పాడదాం. ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు. పాడాలి. ఆనందము నీవేగా, యేసయ్యా ఆనందము నీవేగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందు వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథంలోకి వెళ్దాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం ద్వారా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మీకు అనుగ్రహించేటువంటి మాట ఏంటంటే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి. బైబిల్లో ఉన్నాయన్నవారు ఎస్ గుడ్, మీ అందరి దగ్గర ఉన్నాయి. మీరు తప్పక దీవించబడతారు. ఏమున్నా లేకపోయినా బైబిల్ ఉండాలి దగ్గర. ఒక్క బైబిలే కాదు, 2 బైబిల్ ఉండాలి, 3 ఉండాలి. బైబిల్ ఉండటమే కాదు, బైబిల్ చదువుతూ ఉండాలి. మళ్ళీ ఈ చదివిన తర్వాత ఇది నలగక ముందే నలగని బైబిల్ ఇంకొకటి ఉండాలి. అంటే దేన్ని ప్రేమించాలి మనం? దేనిని? వాక్యమును ప్రేమించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని. మీ దగ్గర బైబిల్ ఉంటాయి, ఆ బైబిల్ అట్లా ఊడిపోయి ఉంటాయి. తీసుకెళ్ళి బల్ల మీద పడేస్తారు, పట్టుకెళ్ళి పెట్టి మీద పడేస్తారు. మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడే పట్టుకొస్తారు దాన్ని. ఎంతమంది ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారు? ఉదయాన్నే లేచి బైబిల్ చదివే ముందు బైబిల్ని శుభ్రం చేసుకోవాలి. బైబిల్ అందంగా ఉండాలి.
నీ పొట్టి సారీని ఎంత అందంగా పెట్టుకుంటావు, కట్టుకుని వెళ్ళొచ్చేస్తావు. వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు చేసే పని ఏంటి? ఏం చేస్తారు మీరు? మళ్ళీ మంచం మీద వేసి చక్కగా భర్త మంచినీళ్ళు ఇమ్మన్నా ఇవ్వకుండా, టీ పెట్టమన్నా ఉండండి నేను సారీ మడతెట్టుకున్నాను, ఎక్కడెక్కడ నలిగిందో అదంతా మడతెట్టుకుని మళ్ళీ నీట్గా మడత పెట్టి ఆ బీరువాలోనో పెట్లోనో పెట్టి దాని పని కంప్లీట్ అయిన తర్వాత నీ పని చేస్తావు. ఒక సారీని ప్రేమిస్తావు, ఒక సూట్ని ప్రేమిస్తాం, ఒక గోల్డ్ మెటీరియల్ని మనం ప్రేమిస్తాం. బైబిల్ని ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? అన్నిట్లకంటే ఎక్కువగా మనం ప్రేమించవలసింది దేవుని వాక్యము. వాక్యం ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమించాలి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అన్నిట్లకంటే విలువైనటువంటి కవర్లో పట్టుకెళ్తాను. నేను ఎక్కడ విలువైన బ్యాగ్ కనపడ్డా చాలా వెల ఎక్కువ పెడతాను. ఎందుకంటే ల్యాప్టాప్ మోయటానికి కాదు అది ఆ బ్యాగ్. దేనికి? నా పరిశుద్ధమైన దేవుని వాక్యమును నేను దీవెనగా పట్టుకెళ్ళాలి. మన మనసు ఎంత దేవుని వాక్యానికి పెడతామో, మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం ఎవరైనా చూచినప్పుడు అదెంతో ఆశీర్వాదంగా ఎప్పుడు కనబడుతుంటే నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో దానిని బట్టి అర్థమవుతుంది. ఆమెన్. మీరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పాలి. ఈ రోజు నుండి పోనీ ఎంతవరకు అటు ఇటు అయిపోయింది అనుకోండి, ఈ రోజు నుండి పరిశుద్ధ గ్రంథాన్ని అందరి దగ్గర పెట్టుకోవాలి. ఉదయాన్నే లేచి చదవాలి, మళ్ళీ సాయంకాలం చదవాలి. ఇంకా మీకు దూర ప్రయాణం బస్సులో వెళ్తున్నప్పుడు మీరు బైబిల్ తీసి చదువుకోండి. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం చదువుతూ ఉంటే ఏమొస్తుందో తెలుసా? నీ చేతుల కష్టార్జితం ఆటోమేటిక్గా రెక్కలు ధరించుకుని పోకుండా నిలబడేటట్లుగా ఉంటుంది. ఎందుకంటే అతడు ధర్మశాస్త్రమును ధ్యానించినప్పుడు అతడు నీటి కాలువల యారను నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్పండి. మరి గ్రంథాన్ని తెరిచిన వారందరూ ఆమోసు ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాట. ఆమోసు అనేటువంటి మనుషుడు చాలా చిన్న మనుషుడు, చాలా చిన్న ప్రవక్త. అయితే దేవుడు ఈ మనుషుడి ద్వారా ప్రకటిస్తున్నటువంటి మాటలు ఆనాడు ఇశ్రాయేలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ దినము కృపాకాలములో నీకు నాకు ఇవ్వటానికి దేవుడిచ్చిన మాట పరిశుద్ధ వాక్యం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు చూడు, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఆమేన్. నాతో చెప్పండి. మరియు శ్రమనందుచున్న, గట్టిగా చెప్పాలి, నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. హల్లెలూయా. ప్రియులరా, శ్రమలో ఉన్నటువంటి నీకు, దేవుని బిడ్డగా ఉన్న నాకు నీకు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ దినము ఈ క్షణము నుండి ఒక బలమైన కృప ఏంటంటే చెర నుండి విడుదలను పొందటం నువ్వు చూస్తావో. దేవుని సేవకుడిగా నన్ను ప్రకటించమన్నాడు, నేను మీకు ప్రకటిస్తున్నాను. మీ పట్టణం వచ్చిన తర్వాత దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన వాగ్దాన వాక్యము మీ ముందు పెడతా ఉన్నాను. ఏంటంటే ఆయన నీ శ్రమను ప్రభు చూచేరు. నేను ఇంత శ్రమ పడుతున్నాను, నా శ్రమ ఎవరికి తెలుస్తుంది? నేను ఇంత కష్టపడుతున్నాను, నన్ను ఎవరు గుర్తిస్తారు? నా కష్టం ఎవరు చూస్తారు? నన్ను ఎవరు బయట పెడతారని అనుకుంటున్నావు కదా. నీ శ్రమను, నీ దరిద్రతను పరిశుద్ధుడని యేసు చూచేరు గనుకనే నిన్ను చెర నుండి ఆయన విడుదల చేయుచున్నాడు. ఏ చెరలో ఉన్నావో,
ఏ బంధకములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఈ బాధలో నుండి, ఈ బంధకముల నుండి నేను బయటపడటానికి నా చేతిలో ఏమీ లేదు అని ఏడుస్తూ ప్రార్థిస్తున్నావు కదా, ఆ చెర, ఆ బంధకము దేవుని చేతిలో ఉంది. నిన్ను బయటికి లేవనెత్తుతున్నాడు. మీరు నమ్మగలిగితే 7 మార్లు ఆమేనని చెప్పండి. చెరలో నుండి ఆయన నిన్ను బయటికి లేవనెత్తుతున్నాడు, విడుదల చేయుచున్నాడు. భయంకరమైన చెర చాలా మందిని పట్టి పీడిస్తున్న పెద్ద చెర ఏంటంటే, ఎక్కువ మంది ప్రజలు బాధపడే బంధకం ఏంటంటే, బంధించబడిన బంధకం ఏంటంటే రోగం అనే చెర. ఏ చెర అండి? రోగము. ఏదో ఒక రోగము శరీరంలో ఉంది. రోగము లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ రోగము నాకు లేదన్న వారు చేయి పైకెత్తండి. నో. అందరిలో ఏదో ఒక రోగం, చిన్నదో పెద్దదో, ఒకరి రోగం ఒకరు చెప్పుకోం మనం. ఇంకో రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మన బిల్డప్ ఎలా ఉంటుందంటే, నాకు ఏ రోగం లేదు అన్నట్టు చెప్తాం మనం. రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాటలు, ఎండలోకి వెళ్ళకమ్మా, వేడి నీళ్ళే తాగు, ఇంకా చెప్పాలి, ఉప్పు తగ్గించుకో, డాక్టర్ చెప్పినట్టు చేయండి, స్వీట్ తగ్గించండి, రకరకాలుగా ఎక్కువ ఆలోచించకు. ప్రియులరా, రోగులైన మనమే ఒక రోగిని ఇంకో రోగి పరామర్శించినట్టు అయిపోయింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. చాలా మందిలో కాలు నొప్పులు, కాలు మంటలు, ఒళ్ళు దురద, కురుపులు, గజ్జి, తామర, ఇంకా కిడ్నీ పాడైందని, కిడ్నీలో రాళ్ళున్నాయని, లివర్ పాడైందని, ఉబ్బుపోయిందని, గుండె వీక్ అయిపోయిందని చెప్పాలి. ఇంకని చెప్పాలి. రోగాలు, క్యాన్సర్ అని, కుళ్ళిపోవటం అని, థైరాయిడ్, ఈ రోగాల పేర్లన్నీ చాలా పేర్లు ఇప్పుడు అందరికీ తెలిసించిపోవచ్చు. ఇది ఒక్క రోగము రావటం, ఏ రోగం లేదనుకుంటే ఎక్కడో చోట ఒక బొల్లు మచ్చలా తయారవటం, రకరకాలుగా స్కిన్లో డిసీజ్ రావటం. ప్రియులరా, అనేకమైన రోగాలు. అయితే ఈరోజు నువ్వు నమ్ముతున్నావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మగలిగితే మాత్రం ఆ రోగము నుండి బయటపడతావు. యేసు నామములో ఏ రోగముతో శ్రమ పడుతున్నావో, ఏ రోగముతోటి కష్టపడిపోతున్నావో, ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావో, నా బ్లడ్ మారిపోయింది, నా బోన్ క్యాన్సర్ వచ్చింది, నాకు ఈ మధ్య అన్ని పట్టినట్టు ఉంటున్నాయి, ఎవరు అందరూ కట్టేసినట్టు ఉంటున్నారు అని ఏడుస్తున్నావు కదా, దేవుడు నీకు స్వస్థత శీఘ్రమే, ఈరోజే, ఈ క్షణమే రోగము నిన్ను విడిచి యేసు నామములో పోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. రోగముతో శ్రమ పడుతున్న నిన్ను ఆయన చూచాడు. ఇక రోగము నిన్నేమి చెయ్యదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవ చెర ఏంటంటే ఆర్థిక సంక్షోభం, అప్పులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయబెక్కెత్తండి. అప్పులు లేవు నాకు, నేను ఎవరికి ఇవ్వనవసరం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమందికి అఫీషియల్ అప్పులు ఉంటాయి. ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఎందుకంటే టైం వడ్డీ కట్టేస్తాం అనుకోండి, వాళ్ళు మంచిగా మాట్లాడతారు. 2 నెలలు వడ్డీ కట్టడం మానేస్తే 3 నెలలు ఇస్తాననే సమయానికి ఇవ్వకుండా 3 వాయిదాలు వేసావనుకో, వారు నీకు దెయ్యంలా కనబడతారు. ఇక నీ ఇంటి ముందుకు వస్తున్నప్పుడు అమ్మ వచ్చేస్తుంది. తర్వాత వారు ఏదో మాట్లాడుతుంటారు, ఏదో చెప్తుంటావు,
ఇంకా అబద్ధాలు చెప్పవలసి వస్తుంది. చివరికి ఏమనిపిస్తుంటే, నేను ఈ అబద్ధాలు చెప్పలేకపోతున్నాను దేవా, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, ఈ అప్పులు ఏంటి, నేను తిన్నానా, నేను చేసేనా, నేను తాగేనా, నేను కట్టుకున్నానా, నాకు ఎందుకు వచ్చిన ఈ కర్మ అని వెళ్ళిపోయి శంగు పైన వేసుకుని ఏడ్చేస్తూ ఉంటావు. దేవా, నా బిడ్డ కోసం ఇలాగ శ్రమలో పడ్డాను, నా భర్త కోసం నేను అప్పులు పాలైపోయాను, నా భార్య కోసం నేను అప్పులు పాలైపోయాను, వారికి నేను జామీను సంతకం పెట్టి అప్పులు పాలైపోయాను, ఏంటి బాబు ఈ కర్మ, నన్ను విడుదల చేయని అడుగుతున్నావు కదా. దేవుడు శ్రమ పడుతున్న నీ శ్రమ కలిగిన చెరను ఆయన చూచేరు గనుకనే ఆర్థిక దరిద్రతలో నుండి దేవుడిని బయటికి లేవనెత్తుతున్నాడు. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. పాడదామా? ఏ తెగులు నీ గుడారమందు. గట్టిగా పాడలేరా? చప్పట్లు ఆపండి. చప్పట్లు మాత్రం వెళ్ళిపోతున్నాయి మీకు తెలియకుండా. చప్పట్లు కూడా మనకు తెలిసేలాగా వెళ్ళాలి. కంట్రోల్ తప్పిపోతున్నాయి అనమాట. 1 ఏమని పాడాలి? మనం ఎవరినో ఉయ్యాలు ఊపినట్టు పాడితే సూట్ కాదు. ఇప్పుడు మనం అందరం పాడాలి. 1 2 3. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదయ్యా. పక్కవారి వైపు చూస్తూ పాడదాం. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా. పాడాలి. అపాయమేమి రానే రాదు. హలో, పెండాల కింద ఉన్నారు, పాడాలి. రాదయ్యా. లా 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 లా. ఆగండి. మీకు లలల్లా అంటే కూడా రాదా? 1 2 3. లలల్లా లలల్లా లలల్. వెరీ గుడ్. ఇది ఒకటి వచ్చింది మీకు. మరలా లలల్లా లలల్లా పాడదాం అందరూ. మరలా. ఏ తెగులు, ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా. పాడటం ఎంతో ఆశీర్వాదం. దరిద్రం పోతుంది. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగోని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆధారపరచుతివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగోని, ఎస్, ఆశ్చర్యమైన దేవుణ్ణి నీవు ఆధారం చేసుకుని. ఆమేన్. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదయ్యా. ఇలా పాడుతుంటే క్రియ జరుగుతుందో తెలుసా మీకు? మీరు అసలు రోగము, అయ్యో నన్ను విడిచి వెళ్ళిపోతే ఎలాగ నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావు, నువ్వు నేను కలిసి ఉన్నావు, మరణం తప్ప మనల్ని ఇద్దరిని ఏది విడదేయలేదు అన్నట్టు ప్రేమిస్తున్నారా? హలో, ఏ తెగులు, నా గుడారమును నీకు హక్కు లేదు. ఓ తెగులు, నీవు నా సహోదరి ఇంటికి నీవు ఉండటానికి నీకు హక్కు లేదు అని పాడుతూ ఉంటే, ఒకరి పాట ఒకరికి పెడితే, మీరు ఇక్కడ పాడుతుంటే ఇక్కడ నుంచి రోగం బయటికి వెళ్తుంది. మీ ఇంటి మీద దాగి ఉన్న రోగపు దెయ్యాలు పారిపోతాయి. మరి మీరు నోరు తెరిచి పాడాలి. పెద్ద కజ్జం ఆడితే నోరు లెగుస్తుంది చూసారా? ఇలా పెట్టేసుకుని ఈ చేతులు ఇలాగంటారు చూసారా? ఏమనుకుంటున్నావు? అందులోకి వెళ్దామా? అంత ఓవర్గా పాడాలి మీరు అందరూ. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎంత ఓవర్గా వాయిస్ ఇస్తారో పెద్దగా, రోగము నీలో నుండి వేర్లుతో సహా లెగిసి వెళ్ళిపోతుంది.
ఆమేన్. యేసు నామమున పాడదామా? నేను పాడకుండా ఇప్పుడు మీరు పాడాలి. 1 2 3. ఆగండి. అలా పాడితే మంచి భలేగా ఉందని తప్పుడుకప్పుడు పడుకుంటుంది మన దగ్గర. స్పీడ్గా పాడాలి, లెగిసి వెళ్ళిపోవాలి. గట్టిగా 1 2 3. ఏ తెగు అందరూ పాడాలి. అవతల హాల్లో పెండాల కింద అందరూ, గేట్ దగ్గర ఉన్నవారు ఇంకా గట్టిగా. వెరీ గుడ్. లెగిస్తుంది, ఇప్పుడు బయటకు వస్తుంది. దరిద్రం లెగిస్తుంది. వేర్లతో సహా నీ కాళ్ళలో నుండి, ఎముకలలో నుండి, నీ బ్లడ్ లో నుండి, హార్ట్ దగ్గర నుండి, తలంపుల్లో నుండి, తలలో నుండి రోగము పారిపోవును గాక. గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఆమేన్. గొర్రె పిల్ల సాతాను లేచింది. ఇప్పుడే గొర్రె పిల్ల నామాన్ని స్మరిద్దాం. గొర్రె పిల్ల రక్తము యేసు నామమున చెప్తుంటే అది వెనక్కి తిరగకుండా పారిపోతుంది. గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదయ్యా. హల్లెలూయా. మన దగ్గర నుండి దరిద్రాన్ని దేవుడు పారద్రోలేడని నమ్మి విశ్వసిస్తే మనం అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్దాం, ప్రభువుని స్తుతిద్దాం. మీరు చెక్ చేసుకోండి, మీ దగ్గర జ్వరం లేకుండా పోతుంది. మీకు ఎక్కడైనా పెయిన్ ఉంటే అది కూడా పోతుంది. మీకు తెలియకుండానే జారిపోయింది అంతే. ఆమేన్. చిల్లు జేబులో రూపాయి కోసే తెలియకుండా పోతుందో అలా పోతుంది అంతే. మీకు మంచి ఆరోగ్యం యేసయ్య ఇస్తాడు. మీరందరూ మళ్ళీ పూర్వపు వైభవంతో బయటకు వస్తారు మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరం అంతా నుడతలు అయిపోతుందేమో, మళ్ళీ ఇస్త్రీ చేసినట్టు అయిపోతావు అంతే. ఎందుకు? గొర్రె పిల్ల రక్తముతో నువ్వు కడగబడుతూ ఉన్నావు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట ఏంటంటే, శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పిస్తాను అన్నాడంతే. మొదటి చెర లోకం మీద ఏలుబడి చేస్తున్నది ఏంటంటే రోగము. ఆమేన్. ఆ రోగము, అస్వస్థత నుండి బయటపడుతున్నాం మనం అందరూ కూడా. అందుకే మీ అందరి మీద నూనెతో చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నూనె రాసి ప్రార్థన చేయటం ద్వారా దైవిక స్వస్థత. రెండవది మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమన్నాడు? పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. పాడైన పట్టణాలను ఏమన్నాడు? పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. హల్లెలూయా. మీ గ్రామాలు మళ్ళీ దీవించబడతాయి. మీ పట్టణము దీవించబడుతుంది. మీ మీ పంటలు దీవించబడతాయి. మీరు బాగుపడిన తర్వాత మళ్ళీ కాపురాలు నిలబడతాయి. ఆమేన్. ఈరోజు కాపురాలు ఎందుకు పాడైపోతున్నాయి తెలుసా? కాపురాలు ఎవరు నిలబడట్లేదు. అందరూ పెళ్ళైన తర్వాత విడాకులు అడుగుతున్నారు. ఏం ఆకులు అడుగుతున్నారు? విడాకులు అడుగుతున్నారు. మామిడాకులు కట్టుకుని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న 6 నెలలకి విడాకులు అడుగుతున్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ విడాకులు గోల ఎందుకంటే ప్రతి మనిషి కుటుంబంలో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. ఈ పెళ్లి చేసుకున్న పిల్ల కుదురుగా ఉండక ఏదోటి అడుగుతూ ఉంటుంది. వాళ్ళు పొట్టి చీర కొనుక్కున్నారు, వీళ్ళు బుల్లెట్ కొనుక్కున్నారు, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, కొత్తగా చెవులు చేయించుకున్నారు, వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారంటూ ఏంటో నా కారం ఇలా కాలిపోయింది. నాకు వచ్చిన మొగుడు మంచోడు వస్తాడు అనుకున్నాను,
నేనే మా అమ్మగారిని తెచ్చుకున్న డబ్బుల్లో తీసి మళ్ళీ ఈడికి ఇవ్వాల్సి వస్తుంది. వీడికి ఒక సంపాదన లేదు, ఒక ఆదాయం లేదు. కబుర్లు మాత్రం పెద్ద బస్తాడు కబుర్లు చెప్తున్నాడు, కానీ ఏ రూపాయి తేవట్లేదని ఆలోచించి చేసుకునే నిర్ణయం ఏంటంటే చివరికి చూస్తుంది ఏదో రోజు ఇడిచిపెట్టేస్తుంది అంతే. భర్తలు కూడా అలాగ అయిపోయారు, భార్యలు కూడా. అందరి జీవితాల్లో ఆర్థిక సంక్షోభము, ఫైనాన్షియల్ ఇబ్బంది, డబ్బులు లేని దరిద్రత సంసారాలను పాడు చేసేస్తుంది. హల్లెలూయా చెప్పరే. ఇల్లు లేకపోతే సంసారం ఉండదు, మగపిల్లడు పుట్టకపోతే సంసారం ఉండట్లేదు. ఇప్పుడు కొంతమంది ఏమంటే మళ్ళీ నువ్వు ఆడపిల్లకి జన్మనిచ్చేవంటే ఇక కాపురం లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆడపిల్ల పుట్టిందని కాపురాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా చెప్పరే. మొన్న ఒక ఆమె అలాగే ఏడుస్తూ వస్తే భర్తకు చెప్పిందంట, నేను కన్సీవ్ అయ్యాను, నేను గర్భం ధరించాను అంటే, సరిపోదా, ముందు ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ ఈసారి చూడద్దామంటే మళ్ళీ చూస్తే మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. లేదు నేను ప్రార్థనా శక్తికి వెళ్ళాను, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మగపిల్లడు పుడతాడంటే. ఆ మనుషుడు అన్నాడంట, నువ్వు తీసేయి అన్నాడట. లేదు దేవుడు ఇస్తాడంటే. అయితే ఇదే ఆకారం, నేను వెళ్ళిపోతున్నాను, మగపిల్లోడు పుట్టాడని చెప్తేనే వస్తాను, లేకపోతే నాకు కాపురము లేదన్నాడట. ఆ అమ్మాయి మళ్ళీ 5వ నెల తైలాభిషేకానికి వచ్చింది. పాస్టర్ గారు ఇలాగ అన్నాడండి. ఎవరన్నారు? భర్త ఏమన్నాడు? మగపిల్లడు లేకపోతే కాపురం లేదు. ఆడ తల్లి కూడా అందట, ఆ పెళ్లి కొడుకు తల్లి, నిజమేరా భలే చెప్పావు, మగపిల్లడు లేకపోతే దాన్ని ఇద్దాం కదా కుదులు పడేద్దాం అని. ఒక్కో తల్లి అలాగే పొల్లేస్తుంది. పెళ్లి చేసేది ఆ తల్లే, పెళ్లి కూతుర్ని వెతికి తెచ్చింది ఆ తల్లే. తనకేదైనా మనసు పాడైంది అనుకోండి, మళ్ళీ వదిలేయమని చెప్పేది అదే తల్లి. చివరికి టెన్షన్ పడింది బిడ్డ. 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, మధ్యలో 2 సార్లు ఫోన్ చేసినట్టున్నాడు. అయిపోయింది నీ చరిత్ర. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆడపిల్ల అంటుంటే చాలా బాధ పెట్టుకుంది. 8వ నెల, 9వ నెల, 8వ నెలలో అంది, అయ్యగారు అని ఇలాగ అన్నాడు, అందరూ ఇలాగ అంటున్నారు అయ్యగారు, ఆడపిల్ల పుడుతుంది అంటున్నారు అయ్యగారు అంటే. నేను అన్నాను, నిన్ను దేవుడు సిగ్గుపడనీయాడు, నీ శ్రమను ఆయన చూస్తున్నాడు. ఆమేన్. కరెక్ట్గా 9వ మాసం వచ్చాక దేవుడు మగబిడ్డనిచ్చాడు. ఆ హాస్పిటల్ నుంచే ఈ బిడ్డని కన్నా తల్లి, మగపిల్లడు పుట్టాడంటే నాకు కాదు చెప్పటం, ముందు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పండి. ఎవరికంటుంది? ఆ నీరసం మీదే ముందు వాళ్ళ తండ్రికి చెప్పండి. అప్పుడు ఆ తండ్రి వాళ్ళ తల్లిని తీసుకుని బండి ఎక్కి చక్కగా హంస మీద వచ్చినట్టు వచ్చేసారు. ఎక్కడికి? హాస్పిటల్కి వచ్చి, నా మనవడని ఆమె, ఈడు సేమ్ నాలాగే ఉన్నాడని ఈడు, వీళ్ళు బాధనే చెప్పుకుంటున్నారు. ఈ బాధ అంతా ఎవరు పడ్డారు? చాలామంది, కొంతమంది భర్తలు భార్యల్ని చాలా మానసికంగా బాధ పెడతారు. చాలా తప్పు. హల్లెలూయా. భర్తలరా, మీ భార్యల్ని బాధ పెట్టకండి. భార్యలరా, మీ భర్తలను బాధ పెట్టకండి. మీరిద్దరూ కూడా దేవునికి చోటు ఇవ్వండి. ఎందుకంటే మన శ్రమ తీసేవాడు ఆయనే, మన కాపురాన్ని నిలబెట్టేవాడు ఆయనే. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మొన్న ఏమైందంటే, ఆ విజయవాడలో ఒక సాక్ష్యం మీకు చెప్పాను నేను. పెళ్ళి అయింది, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోయారు, వద్దనుకున్నారు, విడాకులు తీసుకున్నారు. గవర్నమెంట్ కోర్టుకు అప్లై చేసుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఆమె తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది, విజయవాడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి. అప్పుడు దేవుని వాక్యం ఏంటంటే, కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఏంటి? కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయని వాక్యం చెబితే
ఇదేంటి, నా భర్త చనిపోయాడు, నా భర్త ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు, విడాకులు తీసుకున్నాడు, ఇంకెలాగ వస్తాడు, నా తండ్రి చనిపోయాడు, నేను అన్నీ కోల్పోయాను, మళ్ళీ ఎలాగ వస్తాయి, నాకు ఇది ఎలా సాధ్యం అనుకుంది. నేను అన్నీ కోల్పోయాను కదా, అన్నీ కోల్పోయినప్పుడు మళ్ళీ తిరిగి ఎలాగ వస్తాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆ పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు ఎవరో ఈ కుటుంబాన్ని దగ్గర రావటం, మళ్ళీ పిల్లతో మాట్లాడటం, మళ్ళీ ఆ పెళ్లి కొడుకుని ఆ పిల్లని మళ్ళీ నువ్వు చేసుకుంటావా, ఏలుకుంటావా అంటే ఆ మనుషుడు మనసు మారటం, మళ్ళీ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఎంతకాలానికి? 16 సంవత్సరాలకి మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ ప్రార్థనకు వచ్చింది, కూతురు పుట్టింది. మొన్న ఆ కూతురుని నెట్టుకుని విజయవాడ తైలాభిషేకానికి వచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఆమె అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఇదిగో ఆ బిడ్డని నా చేతిలో పెట్టింది. కాపురం కూలిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ కూలిపోయిన కాపురాన్ని మళ్ళీ నిలబెట్టిన తర్వాత ఫలింపుతో వచ్చినటువంటి బిడ్డతో సాక్ష్యం చెప్పింది. ఈ వాక్యము ఎంత సత్యం అంటే ఈ ప్రతి మాట సత్యం. ఇది ఏమంటున్నాడు ఇక్కడ? వారి పట్టణములను, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. ఈ సాక్ష్యమేనండి. ఒకసారి దేవుని పేరిట అందరికీ నా వందనాలు. దైవ సేవకుల దగ్గరికి 2023 గుంటూరులో వస్తూ ఉండగా నాకు దైవ సేవకుడు ద్వారా డైలీ మాట్లాడేవాళ్ళు వాగ్దానంతో. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాను అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, భర్త విడిపోయాడు, ఎట్లా ఇస్తారో అర్థమయ్యేది కాదు. ఏడుస్తూనే వచ్చాను. కానీ ఒకరోజు కొడుకుది చెయ్యి ఇరిగింది. ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు మా అత్తయ్య చూసి నన్ను మళ్ళీ మీకే చేస్తామని చెప్పి మాట్లాడి మా ఇరువురికి వివాహం చర్చిలో ఘనంగా జరిపించి ఒక్క నెల రోజుల తర్వాతే మళ్ళీ ఈ బిడ్డను మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు. సంవత్సరానికే విడిపోయాను. 14 సంవత్సరాలు దూరంగానే ఉన్నాను. కానీ దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు కార్యం చేశాడండి. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది 14 సంవత్సరాలు, 16 కాదు, ఎన్ని సంవత్సరాలు? మరి కూలిపోయిన కాపురాన్ని ఎవరు నిలబెడతారు? మనుషులు నిలబెట్టలేరు. మనుషులు ఇంకా విడిపోవాలనే చూస్తారు. దేవుడే నీ పక్షముగా న్యాయము చేస్తాడు. శ్రమ పడుతున్నటువంటి ఇశ్రాయేలీయులైన తన బిడ్డలను ఆయన చూసి చెరలో నుండి వారిని రప్పించి తర్వాత పాడైన పట్టణములను చదవాలి అక్కడ మరలా కట్టుకుని వారు కాపురముందురు. ఆమేన్. మీరందరూ కూడా మళ్ళీ కొత్త గృహాలు కట్టుకుంటారు. మీరందరూ ఆశీర్వదించబడతారు. మీ కాపురాల్లో బలంగా ఉండులాగున దేవుడు మీ భార్య భర్తల మధ్య ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, నెమ్మదిని, శాంతిని దేవుడు మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక భర్త అమ్మగారింటికాడ నుంచి భార్య ఏం తెస్తుందా అని చూస్తాడు. బూర్లు గార్లు కంటే ఒక్కొక్క అత్తగారు ఏం చేస్తారు, అల్లుడికి ఉంగరమో లేకపోతే చైనో పంపింది అనుకోండి, లేకపోతే మీ ఆయనకి 10,000 ఇయ్యమ్మా, అల్లుడి గారికి 5,000 ఇయ్యి, 20,000 అల్లుడి గారికి ఇయ్యి అని ఇచ్చిందనుకో, ఆ డబ్బులు పట్టుకొచ్చి ఇదిగో మా అమ్మ మా నాన్న నీకు ఇచ్చేరని ఇస్తే అప్పుడు ఆడి ముఖం ఎలాగుంటుంది? ఆడి ముఖం కంటే మీ ముఖమే వెలిగిపోతుంది ముందు. ఎలా ఉంటుంది? అబ్బా, భార్య మీద లేనిపోని ప్రేమ వచ్చేస్తుంది కొంతమంది. ప్రియులరా, ప్రేమ డబ్బును బట్టి రావటం కాదు. ప్రేమ వేరే కాదు. నీవు ఏ ప్రామిస్ చేసేవో, ఏ మాట ఇచ్చి చేసుకున్నావో దానిని బట్టి ప్రేమించి ప్రేమను కాపాడుకోవాలి. ఆమేన్. మీ కాపురాలు నిలబడతాయి. వదిలేస్తాను అంటుంటాడు ఒక్కొక్క మగుడు. ఒక్కొక్క భార్య ఎప్పుడు వెళ్ళిపోతానంటుంటుంది. ప్రియులరా, మీరు పాడు మాటలు విడిచిపెట్టండి. పరిశుద్ధుడైన దేవునికి చోటు ఇవ్వండి. ఈరోజు బలమైన ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తున్నాడు. మీ పట్టణములను మరలా మీరు కట్టుకుంటారు. మీ కాపురాలు మీరు స్థిరపరచబడతాయి. దేవుడు అద్భుతమైన మాట చెప్తున్నాడు. మిమ్మల్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. తర్వాత ద్రాక్ష తోటలు నాటి. ఇప్పుడు అందరూ విత్తనాలు వేస్తున్నారు కదా, ఈసారి వేసే పంట ఎలా ఉంటుందంటే ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. ఆమేన్.
వనములు వేసి వాటి వాటి పండ్లను తిందురు. ఈసారి మీ పంట దీవెనగా మారుతుంది. మీరు విత్తనాలు జల్లుతున్నారా? జల్లండి. ప్రార్థన తైలముతో జల్లుబడినంతే. మీరు జల్లండి. పుష్పింప చేయువాడు, ఫలింప చేయువాడు ఆయన అయి ఉన్నాడు. ఆమేన్. మీరు నాటినది అభివృద్ధి అవుతుంది. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే చెరలో నుండి రప్పిస్తాడు. పాడైన పట్టణాలు మరలా కట్టుకుని వారు కాపురం ఉంటారు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వనములను వేసి వాటి పండ్లను తిందురు. ఈ నెల చాలా బ్లెస్సింగ్ తోటి వెళ్ళబోతా ఉన్నారు. ఈ నెల అంతా మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఊర్లు వెళ్ళకండి. పొలాలు ఎంతమందికి ఉన్నాయో పొలాలు పనులు చేయండి. పొలాలు లేని వారు పొలాలు అద్దెకు తీసుకోండి. అద్దె అంటారు కదా, కౌలుకి తీసుకోండి, లీజుకి తీసుకోండి. మీరు పంట ప్రారంభించండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ బ్రతుకులు బాగుపడే సమయం దేవుడిచ్చాడు. మీరు ఇప్పుడే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది మీరు అబద్ధం ఆడకుండా ఉండటానికి తీర్మానించుకోండి. అబద్ధం ఆడే వాళ్ళ దగ్గర యేసుప్రభు వారు ఉండరు. నేను అబద్ధం ఆడనని నువ్వు మొక్కుబడి చేసుకో, సమర్పించుకో. వెంటనే సత్యమైన యేసు నీలోకి వచ్చేస్తాడు. యేసు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ చేతితో ఏది చేసినా అది ఫలిస్తుంది. నీ నోటితో ఎక్కడ మాట్లాడినా అది జీవం వస్తుంది. అందరూ లేచి పడదాం. ఈ నెల తాడో పేడో తేలిపోవాలి. ఈ నెల అంతా ఎక్కడున్నవారు అక్కడ లేచినపడండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పాస్టర్ అబద్ధం ఆడద్దు అన్నదే కొంచెం బాగాలేదు అన్నట్టున్నారు. మీరు అబద్ధాలతో కొనసాగుతావా? వద్దు. ఇంకా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, బయట ఉన్నారా లోపల ఉన్నారా అందరూ లేచి నిలబడండి. 2 చేతులు ఆకాశం వైపు చాపండి. నేను అబద్ధం ఆడనయ్యా, తెలుసో తెలియక తప్పు చేస్తున్నానేమో, ఇక తప్పు చేయను బాబు, నన్ను పరిశుద్ధపరచు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తాడు. ఆయన నీకు ఆయనకి జత ఎక్కడ కలుస్తుందంటే పరిశుద్ధతలోనే కలుస్తుంది. ఇంకా నువ్వు తప్పుడు ఆలోచనలోనే ఉంటే, ఇంకా నువ్వు మార్గము తప్పి జీవిస్తే ఆయన ఉమ్ము వేయ ఉద్దేశిస్తాడు. ఎంతవరకు ఎలా బ్రతికేవో ఓకే, ఈ రోజు నుండి దేవుడు నీతో మాట్లాడాడని గ్రహిస్తే 2 చేతులు పైకెత్తి కష్టమైనా సరే నా పాపాలు క్షమించి యేసయ్యా, ఇంతవరకు నేను ఏది చేసినా ఫలింపు రాలేదు, నాకు ఇంతవరకు నాకు ఆశీర్వాదం రాలేదయ్యా, ఈరోజు నీ దాసుడి ద్వారా మాట్లాడావు. చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. నీ పాపము ఏం చేసావో నీకు తెలుసు. దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టేసి నేను అబద్ధం ఆడనని చెప్పలేవా? నేను పాడు పని చేయలేను, మోసం చేయను, నువ్వు నాకు కావాలి యేసయ్యా, నువ్వు నాకు కావాలి. అందరూ అడగండి, నువ్వు నాకు కావాలి, నాకు కాపరిగా నువ్వు ఉండాలి, నువ్వు నా ఇంటికి యజమానుడిగా ఉండాలి, నాకు రాజుగా ఉండాలి. నీవు నా కాపరిగా ఉంటే ఇక దుష్టుడు నా ఇంటి దగ్గర ఉండలేడు, ఏ దుష్ట ప్రభావం నా శరీరం మీద పని చేయలేదు. నువ్వు నాకు కావాలయ్యా. అందరూ కూడా నమస్కరించి కండ్లు మూసుకుని మీ పాపాలు మీకు కనబడుతున్నాయి కదా, ఒప్పుకోండి. యేసు నామములో నీవు పాపములు ఒప్పుకుంటే ఈరోజు ఈ క్షణమే క్షమించబడతాయి. నిన్ను ఆయన నీతిమంతుల జాబితాలో పెడతాడు. నీ పట్టణము తిరిగి కట్టబడుతుంది, నీ కాపురములో ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటావు. నేనేం తప్పు చేస్తున్నాను అనుకుంటున్నావు తెలియదా నీకు? ఒకవేళ నీకు తెలియని తప్పుదా లేదని చేసేవేమో, బాబు నాకు తెలియక ఏమైనా చేసేనేమో క్షమించు, అది కూడా అడగండి. 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా తల నుండి నన్ను ఆశీర్వదించండి, నా శిరస్సు నుండి పాదం వరకు 2 అంతలుగా దీవించు బాబు. అందరూ ప్రార్థన చేయండి.
నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా మీ రెండు చేతులు తలపైన పెట్టుకుని నన్ను ఆశీర్వదించు. నువ్వు కావాలి, బంగారం కంటే నువ్వే కావాలి, నా మేడ మిద్దుల కంటే నువ్వు కావాలి, అన్నిటికంటే శ్రేష్టమైన నీ నామము నాకు కావాలి. కోట్ల కోట్లగా ధనము ఉన్నను, అది నీకు సాటి రాగలదా? రెండు చేతులు పైకెత్తి, నా బంగారం నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే, నీవే నాకు చాలును యేసు. అందరూ పాడదాం. నీవే నాకు చాలును యేసు. బంధువులు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా? నా బంధువుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే. చేతులు దించి నమస్కరించి, నీవే నాకు చాలును యేసు. అయ్యా నన్ను పరిశుద్ధపరచు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని, ఈ నెల చెర నుండి రప్పిస్తానన్నావు, స్పెషల్గా నాతో మాట్లాడావు, నాతో సూటిగా మాట్లాడావు. నీకు వందనాలు బాబా అని ప్రార్థిస్తూ నన్ను చెర నుండి విడుదల చేయి. నా శిరస్సు నుండి పాదం వరకు రెండంతల దీవెన నాకు దయచేయి, రెండంతల ఆశీర్వాదము దయచేయి. నీ చేతి పనులు వెలుగు చూస్తావు, నీ చేతి పనులు ఆశీర్వాదము చూస్తావు, నీ పొలములో ఆశీర్వాదాన్ని చూస్తావు, నీ పాడి నీ పంట దీవించబడతావు. అందరూ ప్రార్థన చేయండి, నన్ను రెండంతలుగా దీవించు బాబు, నాకు రక్షకుడిగా ఉండాలయ్యా యేసు, నీవు నా కాపరిగా ఉండాలి. అందరూ చేతులు తీసి నమస్కరించి ప్రార్థనలకు రండి. అడగండి, కొద్ది నిమిషాలు అడగండి. మీకు ఏది కావాలో, ఏమి కావాలో, ఎంత కావాలో అడుగు. ఆ మనుషుడు అడిగాడు, నాకు పామాయిల్ తోట ఇస్తే బాగుండు, అది నెలకు 2 కాపులు కాస్తే నేను లోను కట్టుకుంటానని అడిగాడు. దేవుడు తనని సమృద్ధిగా దీవించాడు. వాక్యం చదవటమే కాదు, వాక్యము నెరవేర్పు కలిగి ఉన్న మనం బలమైన నెరవేర్పు ఆశీర్వాదాన్ని చూస్తాం. మరలా తిరిగి నీ కాపురం కట్టబడుతుంది, మరలా తిరిగి నీ వ్యాపారం నిలబడుతుంది, మరలా తిరిగి నీ బిడ్డ మార్పు చెందుతుంది, మరలా తిరిగి నీ కుమారుడు మారుతాడు, మరలా నీ గ్రామము దీవించబడుతుంది, పాడైన నీ ప్రాంతము, నీ కుటుంబము, నీ వంశము మరలా కట్టబడుతుంది. హల్లెలూయా. అడుగు, ఏం కావాలో ప్రార్థన చేయండి.